సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి గత వారంతో పోల్చుకుంటే మెరుగైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా రెండవ స్థానమందు ఉన్నటువంటి రవిగ్రహం యొక్క మార్పు ద్వారా తృతీయ రవి యోగించేటువంటి గ్రహం. రవిగ్రహము, బుధగ్రహము, అలాగే శుక్రగ్రహము, శనేశ్వరుడు, రాహువు, చంద్రుడితోటి కలుపుకొని 6 గ్రహాల తాలూకు అనుకూలతలు కనబడుతూ ఉన్నాయి. ఇక మీదట అంటే ఈ వారం నుండి వృషభ రాశి వారికి కొంత మానసిక ప్రశాంతత అధికంగా ఉండడము, ఆర్థిక పరిస్థితులు అభివృద్ధి చెందుతూ ఉండడము, లేదా ఏదైనా శుభవర్తమానములు అంటే మంచి వార్తలు చెవిన పడుతూ ఉండడము, ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదల ఉంటూ ఉండడము, అలాగే కుటుంబపరమైనటువంటి సఖ్యత చాలా ఎక్కువగా ఉంటూ ఉండడము, తోబుట్టువులు, అన్నదమ్ములు లేదా తల్లిదండ్రులు, బంధుమిత్రాదులతోటి ఉండేటువంటి గొడవలు, తగువులు ఇవన్నీ కూడా తగ్గుముఖం పట్టి అందరూ కూడా కలిసిమెలిసి ఉండేటువంటి పరిస్థితులు ప్రత్యేకించి ఈ వారంలో ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. జీవిత భాగస్వామికి మీకు మధ్యలో వచ్చినటువంటి మాట పట్టింపులు, చిన్న చిన్న తగువులు కూడా తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది. సంతానపరమైనటువంటి పురోగతి ఈ వారంలో కనబడుతూ ఉన్నది. ఆరోగ్యం నిత్య సంతోష అన్నారు. అంటే ప్రతినిత్యము సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని అనుభవించడానికి వృషభ రాశి వారికి ఈ వారంలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు చాలా బాగున్నాయి. ఉద్యోగ వ్యాపారాల పరంగా ఈ వారం ఉన్నతమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అలాగే చాలా కాలం తర్వాత మీరు ఎవరికో డబ్బులు ఇచ్చి మర్చిపోయి ఉంటారు కూడాను, కానీ వారు తిరిగి మీకు సకాలంలో డబ్బు చెల్లిస్తూ ఉంటారు, లేదా మీకు రావాల్సినటువంటి ధనం చేతికి అందుతూ ఉంటుంది. కోర్టు కేసులు, వ్యవహారాలు ఇటువంటివన్నీ కూడా ఒక కొలిక్కి రావడానికి, మీ మీద ఏదైతే మానసికమైనటువంటి ఒత్తిడి ఉన్నదో గత కొద్ది వారాలుగా అది తగ్గుముఖం పట్టడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు చేసినటువంటి పూజలు, మీరు చేసిన వ్రతాలు ఫలితాన్ని ఇచ్చేటువంటి రోజులుగా ఈ వారాన్ని చెప్పుకోవచ్చును. చాలా అందమైన అద్భుతమైనటువంటి వారంగా ఈ వారం ఉంటుంది. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు వృషభ రాశి వారు పొందడానికై ఎక్కువగా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం, మరీ ముఖ్యంగా అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి మిథున రాశి.